ఆయన ఏం పని చేయడు సార్, నాకు పింఛన్ రాదు. మీ ఆయన పని చేయకపోతే ఎట్ట పింఛన్ ఇస్తారమ్మా? పని చేయడు సార్, మరి పని చేయడు, పింఛన్ లేదు సార్. చూద్దామా సార్ 1 సెకండ్ సార్. ప్లీజ్. సార్ అన్ని విషయాలు చాలా చక్కగా వండర్ఫుల్గా చెప్పారు సార్, మీరు చాలా బాగుంది. కానీ ఆరోగ్యశ్రీ విషయంలో ఒకటి మిస్ అయినారు సార్. అది కూడా ఒకసారి బ్రదర్, ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యశ్రీకి 2 పెట్టాం సార్. మీరు కూడా ఆలోచించండి. సార్ తొందరలోనే ఆరోగ్యశ్రీ విషయంలో ఇప్పుడు ఇచ్చేది ఇస్తున్నాం, దాన్ని ఇంకా పెంచాలి. నేను కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాను. 3 మార్గాలుగా ఆలోచిస్తున్నా. నెంబర్ 1, అందరికీ 2 లక్షలు 2,50,000 ఇన్సూరెన్స్ ఇస్తే ఎట్టుంటుంది. అది అయిన తర్వాత మిగిలినంత 92% అందరూ కవర్ అయిపోతారు 2 లక్షలు అయితే సంవత్సరానికి. దానిపైన వచ్చే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ చేయడం, అప్పటికి కూడా చాలకపోతే సీఎం రిలీఫ్ నుంచి ఇవ్వడం. ఈ 3 అంచెలుగా పెట్టుకొని ఆలోచిస్తున్నాం. వేరియస్ ఆలోచనలు తీసుకుంటున్నాం. అందరికీ సహాయం చేయాలన్న ఆలోచన. అయితే ఆ సహాయం చేసేటప్పుడు అందరికీ అందుబాటులోకి ఎట్టొస్తుందని ఆలోచిస్తున్నాను. మీరు కూడా ఆలోచన ఉంటే చెప్పండి, అవి కూడా నేను తీసుకొని అమలు చేస్తాను. ఇంకోటి సార్, చిన్న రిక్వెస్ట్ సార్. టీజీ భరత్ గారు 5 లక్షలు డొనేషన్ చేశారు సార్. ఆసుపత్రిలో ఉంటే కిడ్నీస్ ఫెయిల్ అయినవి. ఒక నిమిషం సార్, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చావు బతుకుల్లో ఉంటే టీజీ భరత్ గారు 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు సార్. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఆయనకు చాలా రుణపడి ఉన్నాం సార్. బాబు చనిపోయే రీతిలో చివరిలో ఉంటూ కూడా ఆయన సారు మాకు సహాయం చేసి మా కుటుంబం ఆదుకున్నారు సార్. తెలుగుదేశం చిరకాలం చిగురించాలని అడుగుతున్నా సార్. ఇప్పుడు కూడా నేను అందుకనే చాలా వరకు మీరు వస్తే చాలామంది వస్తున్నారు. నేను 10 లక్షలు ఇస్తున్నా, 15 లక్షలు ఇస్తున్నా, చాలామంది సహాయం చేస్తున్నాం. మనం అది కంటిన్యూ చేస్తూనే దీన్ని కూడా ఏం చేయాలో చేద్దాం. ఒకటి సార్, స్మాల్ రిక్వెస్ట్ సార్. అవుట్ సోర్సింగ్ కింద 20 సంవత్సరాలు పనిచేస్తున్నాం సార్. మాకు చాలని జీతాలు 16,000 జీతాలు వస్తాయి సార్. ఓకే, మాట్లాడదామా? అన్ని విషయాలు మాట్లాడదాం. అన్నిటికీ డబ్బులు కావాలి. ఆ డబ్బులు మేనేజ్ చేయడంలో జాగ్రత్తగా మేనేజ్ చేస్తే తప్ప సాధ్యం కాదు. చేద్దాం. లేడీస్కి ఇవ్వండి, ఇక్కడ ఒకరిద్దరికి చెప్పమ్మా. నమస్తే. బుడగ జంగాలది నేను చూస్తున్నాను. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాలి, జరిపిస్తాం. ఎస్సీల్లో పంపించాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించాను. అది వర్కౌట్ చేస్తున్నాం బ్రదర్, తెలుసు నాకు. మాదాసి కురవ ఇది కూడా ఏం చేయాలో కురవ ఉంది, అది మనం వర్కౌట్ చేస్తున్నాం. మళ్ళీ బోయ ఉంది, కురవ ఉంది, అందరూ ఉన్నాయి. ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. చెప్పయా. మాది పుచ్చకలమ గ్రామానికి వచ్చేసిన మీకు నా యొక్క నమస్కారాలు సార్. ఈ ఊర్లోన పూతంత దూరంలోనే కాలువ, అందరి కాలువ పోతుంది సార్. చెప్పగలమా? నేను చేస్తాను చెప్పే కదా. మాకి కాలువ నీళ్ళు వస్తే సాగు చేసుకొని పంట పండిస్తాం. ఆ పంటకి మద్దతు ధర కానీ ప్రకటించాలని కోరుతున్నాం సార్. ముందు పంట పండించాలి, మద్దతు ధర ఎట్లా ఉంటుంది అది చేద్దాం. నువ్వు ముందు మద్దతు ధరకు పోయావు. పంటలు రాని ముందు ఏ పంట వేయాలని కూడా చెప్తాం మీకు, దాన్ని బట్టి వెళ్దాం. ల్యాండ్ సర్వే కానీ తప్పుగా చేసినారు సార్, అవన్నీ కరెక్ట్ చేయాలని మేము కోరుతున్నాం. చేస్తాం, అవన్నీ చేస్తాం. ఇంకెవరన్నా లేడీస్ మాట్లాడతారా? ఈ అమ్మాయికి ఇవ్వండి మైక్. మైక్ సార్ నమస్కారం సార్. చెప్పమ్మా. నాకు సమస్య, ఇల్లు లేదు సార్. ఇస్తామా, ఇల్లు ఇస్తాం. ఇప్పుడు చెప్పాం కదా, ఇస్తామన్నాం కదా, ఇల్లు కట్టిస్తాం. అప్లికేషన్ ఇలేదు సార్. అవసరం లేదు, వచ్చి మీ ఇంటికి వచ్చి తీసుకుంటారు. నీ పేరు చెప్పు. నీ పేరు ఏంటమ్మా? లేదు సార్. నీ పేరేంటి? నా పేరు నాగవేణి సార్. నాగవేణి ఇస్తారమ్మా, నీకు ఇస్తారు, ఇల్లు ఇస్తారు. మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. ఇస్తారమ్మా, ఇల్లు ఇప్పిస్తాం. బాగలేదు, నా భర్త లేడు సార్. నీకు పింఛన్ వస్తుంది కదమ్మా? వస్తుంది సార్. 4,000 ఇస్తున్నాను కదా. నువ్వు థ్యాంక్స్ చెప్పలేదు నాకు. ఎక్కడ చెప్పావు? నేను అడిగితే చెప్తున్నావు. ఎట్లమ్మా ఈ మార్గం అయితే? వచ్చేది కూడా చెప్పాలి కదా. చెప్పమ్మా. హలో నమస్తే సార్. చెప్పమ్మా. మా ఆయన ఏం పని చేయడు సార్, నాకు పింఛన్ రాదు. మీ ఆయన పని చేయకపోతే ఎట్టు పింఛన్ ఇస్తారమ్మా? పని చేయడు సార్, మరి పని చేయడు, పింఛన్ లేదు. చూద్దామా, ఏం చేయాలో చూస్తాను. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే చూసుకొని ఏం చేయాలో చేద్దాం. నమస్కారం చేయండి సార్, అదొకటి సాయం చేయండి సార్, నాకేమొద్దు. ఓకే అమ్మా, చూద్దామా, మాట్లాడదాం. ఓకే అందరికీ ఓకే అమ్మా. మీరు అన్నీ కూడా విషయాలు చెప్పారు. మిగిలినటన్నీ కూడా కాగితాలు ఇచ్చారు. అవన్నీ తీసుకొని ఏం చేయాలో చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.
ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. నమస్కారం. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.